నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు ఈ వీడియోలో వైఎస్ఆర్‌సీపీ జగన్ 11 తప్పులు, 11 తప్పులు, 11 సీట్లు శీర్షిక కింద 7వ తప్పు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రచారాన్ని ఎదుర్కొనలేకపోవడము. మనకి కూడు, గుడ్డ, నీరు అనేది మన సామెత. ఓకే. ప్రజలకి ప్రపంచంలో యుద్ధాలు ఎక్కడ జరిగినా ల్యాండ్ గురించి జరిగాయన్నది మనకు విదితమే. ల్యాండ్ అనేది మానవుడి సగటు కళ. నా ల్యాండ్ నాకు ఉండాలి, నా ల్యాండ్ని నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను. అండ్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గివ్స్ ద ప్రామిస్ దట్ యూ కెన్ పీస్ఫుల్లీ ఓన్ ఎ ల్యాండ్. ఇది గవర్నమెంటు ప్రజలకిచ్చే అభయం. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలా చెప్పాడు. కానీ ప్రతిపక్షాలు చెప్పిన దానితోటి కంపేర్ చేస్తే అది దిగదొడిపే. నీ ల్యాండ్ని జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దెర్ ఇస్ నో వే దట్ హీ డిఫెండెడ్. మనము ఒకసారి కట్ చేసి చూస్తే తెలంగాణలో కూడా ధరణి ద్వారా జరిగిన అక్రమాలు అందరికీ తెలుసు. బికాజ్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువ వాల్యూ కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ మంది ల్యాండ్ గ్రాబింగ్ గురయ్యారని చాలామంది చెప్పి ధరణి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఆల్సో ఎ పర్సన్ హూ ఈజ్ ఎఫెక్టెడ్ టు ధరణి. నాది నేను ఐడెంటిఫై చేసుకోలేను, నాది నేను రిజిస్టర్ చేసుకోలేను. నేను ఇక్కడ ఆన్ కొట్టి వాళ్ళకి ఫోన్ చేసి లంచం ఇస్తే నా పేరు మీదకి వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్పరెంట్. When this is not transparent, when the people believed and defeated మన కేసీఆర్ గారిని డిఫీట్ చేసినాక జగన్మోహన్ రెడ్డి ఈ యాక్ట్ని నేను ఉంచను అని చివరి క్షణంలో అన్న ప్రామిస్ చేసుకోవాల్సిందే ఏమో. బట్ తెలుగుదేశం శ్రేణులు, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా ప్రచారంలోకి తీసుకువెళ్ళారు. ఎక్కడ కూడా దీనికి కౌంటర్ లేకుండా పోయేంత ప్రచారం తీసుకొచ్చారు తెలుగుదేశం మీడియా, తెలుగుదేశం సోషల్ మీడియా అండ్ తెలుగుదేశం లీడర్స్ ఇంక్లూడింగ్ జనసేన. సో ఏదో కేంద్రం నుంచి వచ్చింది ఇవన్నీ జనాలు నమ్మలేదు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ చంద్రమోహన్ రెడ్డిస్ 11 సీట్లకి. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.